ఇక్కడ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనం పెద్దకూరపాడు నియోజకవర్గంలో మన బెల్లంకొండ మండలంలో సంక్రాంతి సంబరాలు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంబరాల్లో భాగంగా ఇవాళ మనం ఇక్కడ ముగ్గురు పోటీలని పెట్టుకోవడం చాలా సందర్భం. ఎందుకంటే ఇంతమంది మా అక్కా చెల్లెమ్మలు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటాం. అదేవిధంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసేటువంటి మన బెల్లంకొండ మండల అందరు నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరికి కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బెల్లంకొండ అంటే అదనంగా అనిపించారుగా ఎంత కలగలాడుతుందో. ఎక్కడ ఉన్నా కూడా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అక్కడ గుర్తుకొస్తుంది. ఇందు లేదు అందు కలదు, ఎన్నెందు చూస్తే అందుంది, మహిళా శక్తి కలదు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఆ ముగ్గులు చూస్తుంటే అసలు నాకు ఎంత బాగున్నాయంటే ఏది సెలెక్ట్ చేయాలో మా జడ్జెస్ మాత్రం ఇది పెద్ద టాస్క్ అండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ముగ్గురు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్ అండి. చాలా బాగా వేశారు. జడ్జెస్ క్షుణ్ణంగా పరిశీలించే మరి విజేతలను ప్రకటిస్తారు. మీరేమి దానికి మాకు రాలేదు మేము వచ్చినాయి అని ఫీల్ అవ్వద్దండి. ఉన్న వాళ్ళని మనం గెలిపించుకున్న వాళ్ళని అందరినీ కూడా ఎంకరేజ్ చేద్దాము. ఇప్పుడు కాబట్టి ఇంకొకసారి వస్తుంది ప్రైజ్. పాల్గొన్న ప్రతి ఒక్కరికి మాత్రం ప్రైజ్ ఉంది, అదొకటి గమనించగలరు. మన ఎమ్మెల్యే గారు ఎక్కడైనా కూడా ఎప్పుడైనా కూడా సామూహికంగా ఏ పండుగనైనా జరుపుకోవడం వారికి ఆకాంక్ష. అలాగే ఈ సంక్రాంతి పండుగ కూడా మనం పెద్దకూరపాడు నియోజకవర్గంలో మండలాల వారిగా విభజించి తక్కువ టైంలో అనుకున్నాం కాబట్టి ఏ మండలానికి ఆ మండలం విభజించి చక్కగా అందరితోటి పాల్గొని ఫంక్షన్ చేసుకోవాలి, ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని వారి ఆకాంక్ష మేరకనే ఇది జరుపుకుంటున్నామండి. అందులో భాగంగానే ఇది మేము ఫస్ట్ చూసిన దానికంటే రెండోది బాగుంది, రెండోది మూడోది బాగుంది, ఇవాళ ఇది నాలుగోది. దేనికది మాకు మాటలు రావట్లేదు. చూస్తుంటే అంత బాగా ఒకదాని నుంచి ఒకటి బాగా అరేంజ్ చేసుకున్నారు. చాలా బాగా పోటీలు పడుతున్నారు. ముఖ్యంగా పెద్దకూరపాడులో కానీ ఇక్కడ కానీ ఉషా గారు ఏపీఎం గారు చాలా స్పెషల్ గా శ్రద్ధ తీసుకొని వారు ఇంత బాగా అరేంజ్ చేశారు అంటే వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడున్న బెల్లంకొండ ముఖ్య మండల నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. తక్కువ టైంలో కూడా చాలా బాగా అలంకరించుకొని బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ప్రతి ముగ్గులో కూడా జై జవాన్ జై కిసాన్ శంకరన్న రావాలి కావాలి నువ్వే జగనన్న రాశారండి. అంటే ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ పథకాలు మనసులో ఎంతగా చొచ్చుకుపోయినాయో మన పథకాలు అనేది నాకు తెలుస్తుంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అని ప్రతి మహిళ కూడా ఇక్కడ అందరూ కూడా రైతు వారిగా రైతు పనులు చేసుకునే మహిళలు కాబట్టి ప్రతి మహిళ ఆకాంక్ష రైతు బాగుంటాలి అని. అలాగే మన నవరత్నాల్లో భాగంగా ప్రతి ఒక్కటి కూడా మహిళకు సంబంధించింది అక్కడ కనిపిస్తున్నాయండి. ప్రతి ఒక్కరు ఒక పాప రాసింది ఎంత బాగుందంటే జై జవాన్ జై కిసాన్ శంకరనే మా గాడ్ అని. అది నిజంగా చాలా బాగుందండి. దేశానికి ఎన్ని రైతు ఎంతో, జై జవాన్ ఎంతో జై కిసాన్ అంతే, ఇద్దరు కూడా సమానం. రేపటి నుంచి మన యుద్ధానికి మీరందరూ కూడా సోల్జర్స్ లాగా పనిచేయాలని కోరుకుంటున్నాము. మీ అందరినీ కూడా రాబోయే ఎలక్షన్ లో మీరందరూ కూడా ఒక మన శంకరన్న గాడ్ అనే అమ్మాయి అంది. నిజంగానే ఆయన మన పార్టీ దైవం అండి. అంటే నేను మన ఎమ్మెల్యే గారి నుంచి నేను పొగుడుకోవడం కాదు, మీరందరూ కూడా ఇది గుర్తించారని అనుకుంటున్నారు. వారు గుణవంతుడు, ధనవంతుడే కాదండి, గుణవంతుడు, శీలవంతుడు, సౌశీలవంతుడు, స్నేహశీలుడు, మిత భాష పని మాత్రమే తెలిసిన ఏకైక వ్యక్తి. మాయ చేయటం రాదు, మాటలు చెప్తాం రాదు, పని చేయటం మాత్రమే వచ్చిన ఏకైక వ్యక్తి. 18 గంటలు మన నియోజకవర్గంలో ఉంటున్నారు అంటే అది మీరందరూ గమనించగలరు. ఇది వారు నేను కరోనా టైంలో కూడా మా సొంత నిధులతోటి మనం అందరికీ కూడా కరోనా కిట్స్ అందరికి సమకూర్చాము. ఇది అందరూ కూడా మీరు గమనించగలరు. ఆ టైంలో అర్ధరాత్రి కూడా ఫోన్లు వస్తే ఎనీ టైం అండి, ఎనీ టైం ఏ టైంలో కూడా నిద్ర లేకుండా ఫోన్లు లిఫ్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఒకసారి నేను అన్నాను, ఎందుకంటే మీ ఆరోగ్యం కూడా చూసుకోండి, మీరు మినిమం 4 గంటలు నేను నిద్రపోవాలి కదా, ఏ టైంలో కూడా ఆ టైంలో ఫోన్లు లిఫ్ట్ చేస్తున్నారు అంటే ఆయన ఒక మాట అన్నారండి, మనసుకి చాలా హత్తుకుపోయే మాట. నాకు పోతే నిద్రపోతుంది, ఫోన్ ఎక్కకపోతే అవతల ప్రాణం పోతుంది, అందుకని నా నిద్రపోయినా పర్వాలేదు, ఒక మనిషిని సేవ్ చేయాలి అన్నారండి. సతీష్ చంద్రరావు గారు ఆయన ఎప్పుడు కూడా ప్రజల గుండెలో నిలవాలి అన్నారు. 18 గంటలు పనిచేస్తారు, నిద్రపోతారండి, ఇంట్లో ఫ్యామిలీ కూడా టైం ఇవ్వట్లేదు అంటే వారు అన్నారు. అనునిత్యం ఆయన శ్వాసలో కూడా మీ చేస్తే ఉంటుందమ్మా, మీరు బాగుండాలి, మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, మీరు చల్లగా ఉండాలి, మీ జీవితం ఆనందంగా ఉండాలి, మీ కళ్ళలో వెలుగు చూడాలి, మన బతుకు బాగుపడాలి అని అనునిత్యం మీ గురించి ఆలోచించి ప్రతి డెవలప్మెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమిచ్చినా అవి ట్రాన్స్పరెంట్ గా ఏ రకంగా ఇబ్బంది లేకుండా ఎలాంటి రూపాయలు కూడా ఆశించకుండా ఎక్కడ కూడా అంటే అవినీతి జరగకుండా కూడా మీ కాళ్ళకి మీ ఇంటి ముందుకు వచ్చేలాగా చేస్తున్నారు అంటే అది జగన్రావు గారు తప్పకుండా మంచితారు. వారి నిజాయితీ ఎన్నికల్లో వారికి మరి ఓటేసి కల్పిస్తారని
వారి పనితనానికి మెచ్చి వారిని మెచ్చుకుంటారు అని, వారిని మెప్పిస్తారు అని ఓటేసి మళ్ళీ వచ్చే సంవత్సరంలో కూడా మనం వారి సమక్షంలో మనం అందరి సంక్రాంతి సంబరాలు జరుపుకుంటామని కోరుకుంటున్నాను. ఓకేనా? మీ అందరి సంతోషాన్ని, మీ అక్షోభ్యాన్ని కరతాళతో గట్టిగా తెలపాలి. ప్రతి గ్రామానికి ఉన్న లింక్ రోడ్లు కానీ, ప్రతి సంక్షేమ పథకాలు కానీ, అలాగే ఇప్పుడు మన జీవిత కళ, ఒక జీవిత కళ అండి మన బెల్లంకొండ, అమరావతి నుంచి బెల్లంకొండ రోడ్డు. మరి అలాంటి రోడ్డు మీద ఇవాళ నేను 2 గంటలు ట్రావెల్ చేసి వచ్చాను. మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, మరి ఇది ఒక ఎన్ని జనరేషన్స్ గుర్తుపెట్టుకునే ఒక జీవిత కళ సాఫల్యం అవుతుంది మనకి. ఆ రోడ్డు వేసినందుకు ఆ రోడ్డు మీద నడిచే ప్రతి వ్యక్తి కూడా ఓటు వేయాలండి. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఆ రోడ్డు ఉంది. వారు నిధులు కేటాయించకపోయినా లేట్ అయినా కూడా మా సొంత నిధులతోటి ఈ పని చేపిస్తున్నాము. వారు ఇంతే అన్నారు, మనం ఎందుకంటే ఇంత శ్రమపడతాం, మళ్ళీ వచ్చే ఎన్నికలు కూడా ఉన్నాయి కదా, మనం నిదానంగా చేసుకున్నాము, ఇంత శ్రమ ఎందుకు, 18 గంటలు పని చేస్తున్నారు, 5 అవ్వకుండానే లెగుస్తున్నారు, 12 అవ్వకుండా పడుకోరు, మీరు ఆరోగ్యం దెబ్బతింటారంటే వారు ఒక్కొక్క మాట అన్నారండి. నేను ఉన్నా లేకపోయినా ఈ పెద్ద పొరపాటు జనం గుడ్డల్లో ఎప్పుడు నిద్రపోవాలి, ఉండాలి అన్నారు. ఇక్కడ ఉండాలి, ఒక బ్రాండ్ శంకరరావు గారు అంటే అనేది ఉండాలి. ఇక్కడ మనిషి జీవితకాలం ఎంతో దేవుడు ఎంత ఆశిస్తే అంతే ఉంటాం, కానీ నేను ఎప్పుడూ ఇక్కడ మాత్రం శాస్త్రంగా ఉండాలి అని వారి కోరిక. వారి ఆకాంక్షలు మీరు అందరూ కూడా హర్షిస్తారు అని నేను కోరుకుంటూ, మరి వచ్చే ఎన్నికల్లో వారికి మీరు అందరూ మద్దతు తెలుపుతారని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి మంట రగిలి కనుమ కదిలి వచ్చెను, కొత్త కలల పంట మా కండ్ల ముందు నిలిచెను. పచ్చని ఆ చెట్టు కొమ్మ పూలు పుట్టడిచ్చెను, పాడి మా పశువులతో పల్లె తల్లి మురిసెను. ఆడబిడ్డ మగారి ఇంటి గడప దొక్కెను, అల్లుడొచ్చి ఆనందాలెన్నో మోసుకొచ్చెను. గుండెకు సందడందుకుంది, సన్నాయి మోగుతుంది, సంక్రాంతి పండుగొచ్చిందో. తెలుగు పల్లెల గుండెకు ఎప్పుడు లేని సందడి వచ్చింది, కోటి కాంతులతోటి ఊరంతా వెలిగిపోతుంది. తెలుగు పల్లెల గుండెకు ఎప్పుడు లేని సందడి వచ్చింది, కోటి కాంతులతోటి ఊరంతా వెలిగిపోతుంది. కోడి పందాలతో కోలాహలం నిండగా, రంగు ముగ్గులతో ఊరు ముస్తాబే అవ్వగా, పిండి వంటలతో అవ్వకు పని తీరున పల్లె తల్లి గుండె కొత్తగా సిందేయగా. బతుకు తెరువు బాట బట్టి పోయినోళ్ళు చూడరా, ఉన్న ఊరి గడప తొక్కి పులకరించిపోయినా. గుండెకు సందడందుకుంది, సన్నాయి మోగుతుంది, సంక్రాంతి పండుగొచ్చిందో. తెలుగు పల్లెల గుండెకు ఎప్పుడు